ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఎన్నికల కమిషన్ సీరియస్గా స్పందించింది. దీని మీద తగిన విచారణ జరిపించాలని సిఐడిని ఆదేశించింది. దీంతో విచారణ జరిపిన సిఐడి చంద్రబాబు నాయుడును A1గా, లోకేష్ను A2గా చేర్చి కేసు నమోదు చేసింది. తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ వరది కళ్యాణ్ ఉన్నారు. మేడం చెప్పండి, ఎన్నికల సమయంలోనే ప్రజలను మభ్యపెట్టే విధంగా, తప్పుదోవ పట్టించే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు నాయుడు కానీ మిగతా టీడీపీ నేతలు కానీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఏ విధంగా చూస్తారు? ఆ తప్పుడు ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూటమి అనేది అటర్ ఫ్లాప్ అయింది, వాళ్ళ మేనిఫెస్టో అటర్ ఫ్లాప్ అయింది. వాళ్ళు ఎన్నో అసత్య ప్రచారాలు చేసినా కూడా ప్రజలెవరూ నమ్మట్లేదు అనే విషయం అర్థమైపోయి ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం లేని దాన్ని ప్రచారం చేస్తూ ఉన్న పరిస్థితి చూసాము. సిఐడికి ఆదేశిస్తూ ఎన్నికల కమిషన్ నోటీస్ ఇచ్చినా కూడా ఇంకా సిగ్గు లేకుండా నిన్న కూడా IVRS కాల్స్ వచ్చిన పరిస్థితి మనం చూసాము. అంటే వీళ్ళు అన్నింటికీ తెగించి ఇలాంటి అబద్ధాలు చెప్పైనా ఏదో అధికారంలోకి రావడానికి ట్రై చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకైనా కూటమికైనా నేను ఒకటే అడుగుతున్నాను, నిన్న అమిత్ షా వచ్చారు, అతనితో ఎందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేం తేలేదు, బీజేపీ తేలేదు అనే విషయాన్ని చెప్పించలేకపోయారు. ఈరోజు మోడీ గారు వస్తూ ఉన్నారు. నిజంగా మీ మాటల్లో సత్యం ఉంటే మోడీ గారితో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము బీజేపీ తేలేదు అని కానీ, లేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మేము వ్యతిరేకమని కానీ, లేదా రేపు పొద్దున్న NDA కనుక అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని కానీ మోడీ గారితో మీరు దమ్ము ధైర్యం ఉంటే చెప్పించండి. ఎందుకంటే ఈ యాక్ట్ అనేది తెచ్చింది బీజేపీ, దీన్ని అన్ని పార్టీలు కూడా సమర్థించే 2019లో అసెంబ్లీలో ఏకంగా తెలుగుదేశం పార్టీ దీన్ని సమర్థించడమే కాకుండా పయ్యావుల కేసు అనే ఎమ్మెల్యే దీని గురించి ఎంతో పాజిటివ్గా మాట్లాడిన విషయం ఎవరూ మర్చిపోలేదు. అలాగే 4 నెలల క్రితం ఈటీవీలో కథనాలు వచ్చాయి, అన్నదాతలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా మంచిది అంటూ. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఇలాంటి ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ప్రచారం చేస్తూ దాన్ని వెబ్సైట్లోంచి తీసేశారు ఈటీవీ వాళ్ళు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి అనుకూలంగా ఇచ్చిన ఆ కథనాన్ని తీసేయడం జరిగింది. అంటే ఎంతకైనా తెగిస్తారు, ఎలాంటి దుష్ప్రచారాన్నైనా చేయడానికి వీళ్ళు అధికారంలో రావడానికి వీళ్ళు సిద్ధమై ఉన్నారనే విషయం అర్థమవుతుంది. జగనన్న ఎప్పుడూ కూడా భూములు ఇచ్చేవాడే తప్ప తీసుకునేవాడు కాదు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందువల్లనే ఈరోజు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ప్రజలకి చొక్కల భూములు సమస్యను కూడా తొలగించడం జరిగింది. అలాగే గిరిజనులకి ROR పట్టాలు ఇవ్వడం జరిగింది. అన్ని రకాలుగా ప్రజల్ని ఆదుకునే వ్యక్తి జగనన్న. తెలుగుదేశం పార్టీయే భూములు లాక్కునే పార్టీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి భూములు స్కామ్ చేశాడు, 50,000 ఎకరాలు దోచుకోవడానికి రాజధాని అంటూ డ్రామా చేసిన విషయం ప్రజలెవరూ మర్చిపోలేదు. అసలు చంద్రబాబు నాయుడికి ఈ కూటమి సభ్యులకి భయంగా ఉంది. ఎందుకంటే ఈ యాక్ట్ కనుక వస్తే భూమి యజమానికి సర్వ హక్కులు వస్తాయి కాబట్టి వీళ్ళు కబ్జా చేసిన భూములన్నీ కూడా కబ్జా చేయడం అవదు అనే విషయం భయపడి ఇలాంటివి చేస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది. అలాగే తీసుకుంటే ఇక్కడ గీతం ఆక్రమణలు కూడా బయటపడతాయి. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నో ఆక్రమణలు చేశారు, 11,000 ఎకరాల అసైన్డ్ భూముల ఆక్రమణలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయని భయంతో ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన, చెప్పిందే చేసే పరిపాలన చేసే వ్యక్తి, అలాగే నమ్మకానికి మారుపేరు, క్రెడిబిలిటీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా జగనన్నని నమ్ముతూ ఉన్నారు. వీళ్ళు ఎలాంటి ప్రచారాలు ఎన్ని చేసినా కూడా అవన్నీ కూడా ప్రజలు నమ్మరు. రానున్న రోజుల్లో భారీ మెజారిటీతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ కూటమి అనేది ఓడిపోతాము అనే భయంతో ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. పెన్షన్స్ మీద దుష్ప్రచారం చేశారు, అలాగే అబద్ధపు మేనిఫెస్టో ఇచ్చారు. అవేవి కూడా ప్రజలు నమ్మలేదు. వాలంటీర్ వ్యవస్థ మీద దుష్ప్రచారం చేశారు, అవేవి నమ్మలేదు. ఇప్పుడు యూటర్న్ తీసుకున్న పరిస్థితి మనం చూసాము. కాబట్టి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు, జగనన్నకు జై కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం చూసిన మేరకే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, ఇంకా యాక్ట్ పూర్తిగా అమల్లోకి రాలేదని, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతుందని గతంలో అసెంబ్లీలో జరిగిన చర్చా కార్యక్రమంలో కూడా తెలుగుదేశం పార్టీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను పూర్తిగా సమర్థించిందని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భూములు దోచుకునే వ్యక్తి అయితే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూములు పంచే వ్యక్తి అని ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.